ఊర్లో పెళ్లి బంతికి పిలిచారు, పోయి బాగా ఎక్కి రావాలా. చాలా రోజులైంది బంతులు వేసుకొని అక్కడికి వెళ్ళాను అనుకో, వాళ్ళేమో గానీ ముందు మా అమ్మ నన్ను ఎంటబడి తరిమిద్ది. అందుకే తలస్నానం చేసి క్యూట్ గా రెడీ అవుతున్నా. చాలా మంది లైవ్ పెట్టమంటున్నారు, ఈ వీకెండ్ పెట్టుకుందామా చెప్పండి. అట్నే అదే నోట్ తోటి మధ్యాహ్నమా నైట్ అనేది కూడా చెప్పండి. నేను ఒక టైం కన్ఫర్మ్ చేసుకుని మళ్ళీ చెప్తా. ఏం సన్ స్క్రీన్లో కొంటాను కానీ ఒకరోజు పూస్తే ఇంకో రోజు పోయిను, దాని రిజల్ట్ ఏందో అసలు అర్థం కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఏ సన్ స్క్రీన్ పూసుకున్నా సరే కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది, కొంచెం నల్లగా అయినట్టుగా అనిపిస్తుంది, కానీ మనం నలుపు తిరగం, కానీ పూసుకున్నప్పుడు మాత్రం అలాగ అనిపిస్తా అంటున్నా. ఇంకా ఆ జిడ్డుని తగ్గించుకోవడానికి పైన పౌడర్ అద్దాల్సిందే. అసలే 10 మందిలోకి వెళ్తున్నా, అసలే ఈ దూడపేద అలాగ నల్లంగా ఉంటాయి. ఇంక ఇప్పుడు కానీ కొద్దిగా అది లిప్పు బాంబు పుయ్యలేదండుకో అంతే సంగతులు. ఎండకి బయటికి వెళ్తే సెమట పట్టిద్ది, గబ్బు కొట్టిద్ది అని కొద్దిగా సెంటు పోసే బయటికి వెళ్తున్నాం. పెద్దోళ్ళు కానొచ్చింది అనుకో, నేను పెట్టుకునే స్టిక్కర్ వాళ్ళకి గాని రాక ఏం మే బొట్టు పెట్టుకోలేదు అంటారు. అందుకే తిలకం పెట్టుకుంటున్నా, తప్పదు. నేను ఇక్కడ రెడీ అవుతున్నానా భోజనాలకు వెళ్ళాలని. మా వాడు కింద ఉండి కిషోర్ రామా అయిపోదాం తొందరగా అంటాడు. వాడి దెబ్బకి నేను అసలు సరిగానే రెడీ అవ్వాలి. నేను ఈ డ్రెస్ వీడియో పెట్టా, ఎందుకు మా ఒక్కరు కూడా చూడాలి అసలు. ఇప్పుడన్నా పోయి ముందు వీడియో చూడండి. మీరేంది జిఎస్ఎం పిల్ల అని సెర్చ్ చేయకుండా జిఎంఎస్ పిల్ల అని సెర్చ్ చేస్తానంట. ఛానల్ పేరు జిఎస్ఎం పిల్ల, కనబడ్డోళ్ళు కూడా జిఎంఎస్ అంటారు. జిఎస్ఎం పేరు సరిగ్గా పలకండ్రా ప్లీజ్. 2 ఏళ్ళు అవుతుంటే ఇంకా పేరు గుర్తులేదు. చదువు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుండే మీకు. ఈరోజు పిచ్చి కమ్మలు పెట్టుకున్నానని మా వాడు తిట్టాడు. తల ఆరకుండా జడేసుకునే లోపు సరిగా లేదా మా వాడు నన్ను చూసి ఎందుకు ఆ ముసలిదానిలా జడేసుకున్నావు, పిచ్చి కమ్మలు పెట్టుకున్నావు, పిచ్చిదానిలాగా వస్తున్నావు అని. వీడియోల వరకే పర్మిషన్ మనకి, బయటికి పిచ్చి కమ్మలు వేసుకొని పోతానంటే అసలు ఒప్పుకోరు. ముక్కు పొడకంత అయినా సరే ముందు బంగారు కమ్మలే పెట్టుకోవాలా. మా వాడు నన్ను చూసి అదే చెప్పాను కదా ఆల్రెడీ ఏమన్నాడు అదే. నేను కిషోర్ ఇంకా కలిసి భోజనాలకు వెళ్ళాం. వాడి తీరును వాడు తింటున్నాడు, నేను మాత్రం మా అల్లుడి దగ్గరికి వెళ్ళి తింటున్నా. దోసకాయ పచ్చడి ఒక ముద్ద కలిపి నోట్లో పెట్టింది అమ్మ. పచ్చడి కూడా తీయంగా ఉంది. వాడు పెడితే అల్లుడు నేను కనపడ్డానంటే వదిలిపెట్టిపోవాడు అసలు.